హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనమాట. సో సాటర్డే వ్లాగ్ అనమాట ఇది. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సపోర్ట్ చేస్తారు కదా. అలాగే చాలామంది నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీకు నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా షార్ట్ వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ ఇస్తున్నారు. అలాగే నా లాంగ్ వీడియో కూడా లైక్, షేర్, కామెంట్ ఇచ్చి ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇది మార్నింగ్ అండి. సో మార్నింగ్ బిజీ ఉంటుంది కదా, పిల్లలకి స్కూల్ అవన్నీ. మా వారికి అయితే ఆఫీస్ ఉండదు అనుకోండి. సాటర్డే సండే తన ఇంట్లోనే ఉంటారు. సో పాలు స్టవ్ మీద పెట్టేసి మా వారికి టీ, నాకు కాఫీ టక్క కలిపేశాను. ఎప్పుడు చెప్పేదే కదా నేను, ఎవ్రీడే మేము మార్నింగ్ మా డే దేవుడి పాటలతోనే స్టార్ట్ అవుతుందండి. దేవుడి పాటలు పెట్టుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళి మా పనులన్నీ అయ్యేదాకా టీవీలో అలా దేవుడి పాటలు వింటూనే అన్ని పనులు చేసుకుంటామన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇవాళ ముగ్గు పెట్టడం, తడిబొట్టు వేయడం పని మా ఆయన చూసుకున్నారు. తర్వాత నేను ముగ్గు వేసేసాను అనమాట. మొత్తం ఇవాళ క్లీనింగ్ సెక్షన్ తను తీసుకున్నారు. నేనేమో కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నానండి. మొత్తం స్టవ్ అంతా ఎక్కడికక్కడ క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే నేను ఇవాళ క్లీన్ చేయకపోదును, బట్ పాలు పొంగిపోయాయి అనమాట. సో ఇంకా తప్పదు కదా, మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత మా వారికి కుందులు అయిపోయాయండి, తోమినవన్నీ అయిపోయాయి అనమాట. సో అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇవాళ కొంచెం స్పెషల్ డే ఉంటుంది మాకు. ఎవ్రీ సాటర్డే మా వారు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటారు. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందండి. సో మా వారు బయటికి వెళ్ళి అవన్నీ తెచ్చుకుందామని చెప్పి వెళ్ళారనమాట. ఈలోపు నేను మొత్తం క్లీన్ చేసేసుకుని నా పని నేను చేసుకుంటున్నాను. మా వారు వచ్చేసి స్నానం చేసి ఇంకా ఆయన పూజ కూడా చేసేసుకున్నారనమాట. ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారండి. ఎవ్రీడే ఏంటంటే నిత్య పూజ ఉంటుంది. సాటర్డే మాత్రం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తారనమాట. పైన ఇలా ఉంటుందండి దేవుడిది. ఆయన ఇక్కడ ఈ ప్లేస్లో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని చేసుకుంటారు దేవుడి రూమ్లో. ఎప్పుడైనా బయట చేసుకుంటారు, మోస్ట్లీ ఎక్కువ లోపల చేస్తారనమాట. సో ఆయన పూజ కంప్లీట్ చేసేసుకున్నారు. నేనేమో ఇంకా వంట చేస్తున్నానండి. ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఆకుకూర అంటే చాలు మా పిల్లలకి మా వాళ్ళకి అబ్బా అంటారు. బట్ ఆకుకూర బలం కదా. సో మా వారు బయటకు వెళ్ళారండి, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. మా వారు బయటకు వెళ్ళారని చెప్పాను కదా, ఈ మ్యాట్ తీసుకురావడానికి అని వెళ్ళారట. యాక్చువల్గా ఏంటంటే అక్కడ క్లీనింగ్ అది చేస్తున్నప్పుడు వాటర్ అంతా పడుతుంది. మాది మార్బుల్స్ కాబట్టి కొంచెం వాటర్ పడడం వల్ల జారుతూ ఉంటుందన్నమాట. అంటే మరీ స్కిడ్డీగా ఏమీ ఉండదు కానీ, బట్ కొంచెం అలానే ఉంటుంది. సో అందుకని వెళ్ళి మ్యాట్ తీసుకొచ్చారనమాట. పాపం భార్య కాళ్ళు కందిపోకూడదని తెచ్చారో ఏమో. సో ఇంకా మేము లంచ్ చేసేసి పడుకున్నాం. పిల్లలకి ఏం పెట్టాలి వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అనుకున్నాము. అమ్మ నాన్న స్వీట్స్ తీసుకొచ్చారండి కాకినాడ నుంచి, సురుచి ఫుడ్స్ అనమాట. అలాగే కోటయ్య కాజా కూడా తీసుకొచ్చారు. కోటయ్య కాజా మీ అందరికీ తెలిసిందే కదా, చాలా ఫేమస్. పాప అమ్మ నాన్న ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారు. నేను బయట వెయిట్ చేస్తున్నానండి. ఐస్ క్రీమ్ వాడు చూడండి అక్కడ నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు. మా ఇంటి వైపు ఎన్నిసార్లు చూస్తున్నాడు. అంటే మేము రెగ్యులర్గా తీసుకుంటామన్నమాట. ఇంకా పిల్లలందరూ వచ్చే టైం ఇదే కదా, వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఆ రోడ్ అంతా వాటర్ అండి. చెప్పాను కదా మా పక్క వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ అని, అదనమాట. మా పిల్లలు వచ్చేసారు, మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. ఇవాళ పడుకోలేదండి, లేట్ అయిపోతుంది, మళ్ళీ పిల్లలు వెయిట్ చేయాల్సి వస్తుందని పాపం వెళ్ళి తీసుకొచ్చాక రిలాక్స్ అవుతా అన్నారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడూ చెప్పేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.